UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హిట్ టీవీ. సో వైజాగ్ నుంచి మంచిగా వాటర్ ఫాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో వైజాగ్ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో వస్తే మంచి రిజర్వాయర్ ఉందండి. హిడెన్ జంప్ ప్లేస్ అంటారు కదా, సో అలాంటి వాటిలో ఇదొక ప్లేస్ అనమాట. తాటిపూడి రిజర్వాయర్ కొంచెం గేట్లు ఎత్తడం వల్ల ఇదంతా వాటర్ ఫ్లో చాలా టూ మచ్ గా ఉంది. సో వెహికల్స్ అయితే వెళ్ళట్లేదు, సో వేరే దారి నుంచి వెళ్ళాలి. ఇది ఒక జంప్ ప్లేస్ అని చెప్పా కదా, సో వేరే డ్యామ్ ఉంది, వేరే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్దాం. ఫస్ట్ మనం వెళ్లే దారిలో అయితే వాటర్ యాక్చువల్గా అయితే వెహికల్స్ ఇలా వెళ్ళాలి. సో బట్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఆల్రెడీ ఎంఆర్ఓ గారు హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. సో వెళ్ళడానికి అస్సలు ఛాన్స్ లేదు. బట్ పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఆడుకుంటున్నారు. అండ్ అటువైపు చూస్తే చేపలు వలలు కూడా వేసేస్తున్నారు అనమాట, అంత ఎక్కువ ఫ్లో ఉంది వాటర్. సో చేపలు కూడా అలా కొట్టుకెళ్ళిపోతున్నాయి. బట్ ఫైన్, నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. బట్ మెయిన్ రిజర్వాయర్ కి లైక్ మెయిన్ వాటర్ ఫాల్ కి వెళ్దాం పదండి. చెప్పినట్టుగా ఆల్రెడీ కురుపల్లి డ్యామ్ కి వచ్చేసా అనమాట. వైజాగ్ నుంచి అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్స్ వరకు వస్తుంది. అండ్ ఆల్రెడీ వాటర్ ఫ్లో అయితే టూ మచ్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ తాటిపూడి రిజర్వాయర్ గేట్లు ఎత్తారు కాబట్టి. సో ఫుల్ ఆఫ్ ఫ్లో ఉంది అనమాట వాటర్. సో ఆల్రెడీ పిక్నిక్ స్పాట్స్ కూడా స్టార్ట్ అయిపోయి చాలా మంది బ్యాచిలర్స్ వస్తూ ఉంటారు, స్టూడెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ వాటర్ ఫ్లో చూపించండి ఒకసారి, ఎంత ఓవర్ ఫ్లో ఉందంటే ఆల్మోస్ట్ అంటే జారిపోతారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ఆల్రెడీ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వంటలు చేసుకోవడానికి మంచిగా ఎంజాయ్ చేయడానికి చిల్ అవడానికి వస్తున్నారు అనమాట. సో మనం అయితే లోపలికి వెళ్దాం. అంటే ఆల్మోస్ట్ 1 month బ్యాక్ వచ్చాం మనం, కాకపోతే వాటర్ ఫ్లో అయితే అప్పుడు లేదు, మళ్ళీ వచ్చాం అనమాట. వాటర్ ఫ్లో ఖచ్చితంగా బాగుంటుంది అన్నారని చెప్పేసి, దట్టు వైజాగ్ లో వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాము, వాటర్ ఫ్లో ఎంత ఉందో చూద్దాం పదండి. లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చామాట కురుపల్లి వాటర్ ఫాల్స్ కి. బట్ ఎనీవే చెప్పాలంటే వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది, కానీ నా వెనకాల చూస్తే నీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి. అండ్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను లాస్ట్ మంత్ వచ్చిన వాటర్ ఫ్లో కి ఇప్పుడు వాటర్ ఫ్లో కి చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. మొత్తం ఎండిపోయినట్టు ఉంది అంతా. ఇప్పుడైతే నడుస్తుంటే జారు ఖచ్చితంగా ఎంత జారు ఉందంటే చాలా కాషియస్ గా ఉండాలి. ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అట్లీస్ట్ ఎవరైనా సరే చాలా కాషియస్ గా ఉండాలి, ఎందుకంటే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి పడిపోయే ఛాన్సెస్. పడితే కనుక నెత్తి చిరిగిపోదు కన్ఫర్మ్ గా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో మనం విజువల్స్ లో చూపించినట్టు ఇది మెయిన్ ది కాదు, ఇంకా లోపలికి వెళ్ళాలి. వాటర్ ఫ్లో ఎక్కడి వరకు వస్తుంది అంటే, సో అంత డేంజరస్ స్పాట్ నేనైతే చేయలేను. బట్ ఎనీవే మనం వెళ్దాము, విజువల్స్ అయితే చూద్దాం. బట్ అదైతే మెయిన్ స్పాట్ అన్నారు. సో చాలా మంది పిక్నిక్ స్పాట్ కి ఎలా వస్తారో వంటలు అక్కడే వండుకొని అక్కడే తినేటట్టుగా. సో బ్యాచిలర్స్ అయితే చాలా మంది అక్కడికే వెళ్తున్నారు. అండ్ మీరు విజువల్స్ లో కూడా క్యాప్చర్ చేద్దాము, చూద్దాము. అండ్ అక్కడికి చూసారా ఆల్రెడీ వెళ్తున్నారు అనమాట ఫుల్ గా. సో ఇంత వాటర్ ఫ్లో ని ఎంజాయ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో లోపలికి వస్తున్నప్పుడు కూడా విజువల్స్ చాలా అందంగా కనిపించాయి. ఎందుకు ఇంత స్టూడెంట్స్ దీనికి అట్రాక్ట్ అవుతున్నారో అనుకుంటే మాత్రం మెయిన్ రీజన్ బాగా స్ట్రెస్ వెక్స్ అయిపోయి ఉంటారు కాబట్టి చదువుల వల్ల. సో ఇలాంటి వాటర్ ఫాల్స్ కి వచ్చి ఫ్రెండ్స్ చిల్ అవుట్ అయ్యి గ్యాదరింగ్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మంచిగా. సో వస్తున్న దారిలో కూడా మీకు చెప్పాలంటే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అండ్ చెట్ల మధ్యలో నుంచి మనం వస్తూ ఉంటాం కాబట్టి అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి ఎంత ఎండ ఉన్నప్పుడు కాకుండా ఇది వర్షం పడుతున్నా కొంచెం వర్షం పడబోతుంది అనే సీజన్ లో వస్తే మాత్రం అలాంటి వెదర్ ఉన్నప్పుడు వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఈ ప్లేస్ కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ డామ్ షూర్ ఈ ప్లేస్ అంత బాగా నచ్చుతుంది. అండ్ మెయిన్ స్పాట్ కూడా వెళ్దాం పదండి. వచ్చిన పర్సనల్ గా నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, సో ఖచ్చితంగా
ఇలాంటి వ్యూ పాయింట్ చూడడానికి ఎంత డేరింగ్ అయినా చేసేస్తాము. కానీ నిజం చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ 4 స్టూడెంట్స్ చనిపోయారంట. సో వాటర్ ఫ్లో తట్టుకోలేక ఇక్కడ నుంచి వేరే విజువల్స్ మీకు చూపిస్తున్నాను కదా, సో అక్కడ వరకు వెళ్ళడానికి వాటర్ లో ఇక్కడ వరకు ఉంటుంది. సో వెళ్లే ప్రయత్నంలోనే 4 స్టూడెంట్స్ చనిపోయారు అని చెప్పి అంటున్నారు. బట్ చాలా కాషియస్ గా ఉండాలి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళ లోకల్స్ కూడా హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగింది. అలాగే మీరు ఆల్రెడీ గమనించినట్టయితే కర్రలు అక్కడక్కడ పాతున్నాయి. సో ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా పడిపోయినా కూడా గ్రిప్పింగ్ కి పనికొస్తుంది అని చెప్పేసి పెట్టారనమాట. సో లోకల్ ఉన్న వాళ్ళు కూడా అంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు టూరిస్టుల పట్ల. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సండే వస్తే అస్సలు ఖాళీ ఉండదంట. టూ మచ్ ఆఫ్ ఫ్లో ఉంటుంది నిజంగానే. అండ్ బ్యాచిలర్స్ వచ్చారు అంటే ఖచ్చితంగా ఇక్కడే వండుకుంటున్నారు, ఇక్కడే తింటున్నారు, మంచిగా చిల్ అవుతున్నారు. సో మనం క్యాప్చర్ చేయకూడదు కాబట్టి సో చెయ్యట్లేదు. సో స్పాట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ మీరు ఆల్రెడీ అటువైపు చూసినట్టయితే ఎంత బాగుందంటే వెనక కొండలు, ముందు వాటర్, ఈ ఫ్లో కన్నా ఒక టూ మచ్ ఆఫ్ ఫ్లో ఉంది. చాలా అందంగా ఉంది. ఎంత అందంగా ఉందంటే ఫొటోస్ తీసేసుకోవాలి అని అంత బాగుంది అనమాట. కానీ చాలా డేంజరస్ స్పాట్ అది. సో వాటర్ ఫ్లో దాటి ఎక్కువగా ఉంది కాబట్టి పడిపోయే ఛాన్సెస్ చాలా 100కి 101% ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఎనీవే నేచర్ ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇలాంటి స్పాట్స్ కాస్త డేంజరస్ స్పాట్స్ ఎంజాయ్ చెయ్యాలి. బట్ ఎనీవే చాలా కాషియస్ గా ఉండి చేయాలన్నమాట. సో అక్కడ వ్యూ అయితే అస్సలు మిస్ కాకండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంత బాగుంటుంది అనమాట. ఫొటోస్ కి అయితే అస్సలు మిస్ చేసుకోకండి, మంచిగా ఎంజాయ్ చేయండి. సో దిస్ ఇస్ వాణి, ఆల్ దిస్ ఫర్ వీడియో. దిస్ ఇస్ వాణి signing off. Bye. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.